వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. సహజంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొంతమంది ఆఫీసర్స్ కానీ లేకపోతే ఉద్యోగులు కానీ ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం కోసం ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకుండే సమస్యలు, వాళ్ళకుండే యూనియన్లకు సంబంధించిన సమస్యలు కావచ్చు, లేదా వ్యక్తిగతమైన వీటికి కావచ్చు, కొంచెం అనుకూలంగా ఉంటారు. ముఖ్యమంత్రికి కొంచెం ఫేవరిజము, లేకపోతే ఆయన మనసు తెలుసుకొని చేసుకోవడం ఇలా ఉంటుంది. కానీ పైశాచికమైన పనులకైతే తెగించిన దాఖలాలు గతంలో లేవు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కనిపించే ఇప్పుడు చూస్తున్నాం, మళ్ళీ గడిచిన 4.5 ఏళ్లుగా చూస్తున్నాం. అయితే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఈ మహానుభావుడు వల్లే అప్పుడు కొంతమంది జైలుకి వెళ్ళి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో మరేమి ఏమంటారు, ఒక రియలైజేషన్, పశ్చాత్తాపం లేదు వాళ్ళకి. జైలుకి వెళ్ళి వచ్చినా కూడా మళ్ళీ వెళ్ళి అక్కడే చేరారు, అక్కడ అవే పనులు చేస్తూ ఉన్నారు. ఇక కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే కలెక్టర్స్ కానీ ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించిన ఎవరైనా గడిచిన 5 ఏళ్లలో చేసిన అరాచకాలు, చేసిన అక్రమాలు, రాజ్యాంగాన్ని, చట్టాన్ని, రూల్స్ని తుంగలో తొక్కి ఎన్ని వేల తప్పుడు జీవోలు ఇచ్చారో, ఎన్నిసార్లు కోర్టుకెళ్ళి క్షమాపణ చెప్పుకొని వచ్చారో, ఎంతమందికి కోర్టు పనిష్మెంట్ ఇచ్చిందో ఇవైతే లెక్కే లేదు. అయినా నో చేంజ్, వాళ్ళలో మార్పు లేదు. అలాగే అదే పని ముఖ్యమంత్రి ఇది చేయండి అని చెప్తే అంతకు డబుల్ చేయడం, చెబితే చేయడం అనేది ఒక ఆలోచన, చెప్పకుండానే చేయడం ఇంకొకటి. ఇట్లా చేసి మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పడేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజల జీవితాలను కూడా కకావికలం చేసేశారు. రక్షణ లేదు, భద్రత లేదు, కొట్టినోడికే వత్తాసు, చంపినోడికే వత్తాసు, రేపు చేసినోడికే వత్తాసు. ఇంతమంది బాధితులకి పోలీసులు న్యాయం చేశారని కానీ, ఇంతమంది బాధితులకి కలెక్టర్లు న్యాయం చేశారని కానీ ఆ లెక్కలు తీస్తే మహా అయితే ఒక 10% ఉంటుందేమో. 90% చెయ్యకపోగా ఎవరైతే హింసించారో, ఎవరైతే భూములు లాక్కున్నారో, ఎవరైతే వాళ్ళ ఆధిపత్యాన్ని, పెత్తనాన్ని చెలాయించారో వారికే ఇంకా భుజాన్ని వేసుకొని వీళ్ళనే భయపెట్టే పది. ఇప్పటికే కొన్ని వేల ఎకరాలు అట్లా కబ్జాలో ఉన్నాయి. ఏం చేయాలో తెలియక దిక్కుతోసిన స్థితిలో ఉన్నారు అమాయకులు, లేకపోతే బలహీనులు. ఎంత చెప్పినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎంత చర్చలు పెట్టినా, రాజకీయ పార్టీలు ఎంతగా డిమాండ్ చేసినా వాళ్ళలో మార్పు రాలే. ఎన్ని హెచ్చరికలు చేసినా వాళ్ళలో మార్పు రాలే. వెయిట్ చేశారు. ఎన్నికలు వస్తే, ఎలక్షన్ కమిషన్ వస్తే వీళ్ళకి బుద్ధి వస్తుంది, వీళ్ళకి చర్యలు ఉంటాయని. ఎన్నికల కోడ్ వచ్చి 10 రోజులు అవుతున్నా కూడా ఇంకా చర్యలు లేవేంటని కొంతమంది విరోచడం కూడా మొదలెట్టారు. ఏంటి ఇంకా ఏమీ లేదు, వీళ్ళు అరాచకాలు ఇలాగే కంటిన్యూ అవుతున్నాయని. పడింది దెబ్బ, ఇవాళే పడింది దెబ్బ. ఒక 6 IPS ఆఫీసర్లు, 3 IAS ఆఫీసర్లకి తొలి షాక్ తగిలింది. వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళని ఎన్నిక విధుల నుంచి తప్పించండి. ఇమీడియట్గా సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల టైంలో వచ్చింది ఇది. 5 గంటలకల్లా వాళ్ళ స్థానంలో కొత్త అధికారులను నియమించండి అని చెప్పి కూడా ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇంత స్పీడ్గా చర్య జరిగింది, ఇంత స్పీడ్గా వీళ్ళు యాక్షన్ తీసుకున్నారు అని అంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా ఏ రేంజ్లో వాళ్ళు తమ విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారో, లేకపోతే స్వామి భక్తితోనో, లేకపోతే ప్రభుత్వం కోసమో, ముఖ్యమంత్రి కోసమో ప్రజల్ని ఇబ్బంది పెట్టారో అర్థమవుతోంది. సో ఇంతేనా, ఇంకా ఈ 6 ఇంకా ఉన్నారా అంటే పెద్ద తలకాయలు ఉన్నాయి. ఆ పెద్ద తలకాయలకున్న చర్యలు ఎలా ఉండబోతున్నాయి, ఎలక్షన్ కమిషన్ వారి మీద కూడా దృష్టి సారించిందా అనేదే ఇప్పుడు అందరి ముందున్న ఒక డౌట్. దాచేదేముంది ఇందులో? డీజీపీ మీద కంప్లైంట్లు ఉన్నాయి. బెంగాల్లో డీజీపీని మార్చినట్టే ఏపీలో కూడా డీజీపీని మారుస్తారనే ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి ఎప్పటి నుంచో. అలాగే ప్రధాన కార్యదర్శి మీద కూడా కంప్లైంట్లు ఉన్నాయి, ఆయన కూడా మారుస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. మరి అవి నెక్స్ట్ స్పెల్లో ఏమైనా ఉంటాయా, లేకపోతే ఇంకా కొంతమంది మీద కంప్లైంట్లు ఇచ్చారు, పార్టీలన్నీ ఇంకొన్ని కంప్లైంట్లు ఇచ్చాయి. ఈ కంప్లైంట్లు బేస్ చేసుకుని ఎన్నికల కమిషన్ మలివిడత జాబితా వస్తుందా,
వీళ్ళతో పాటు ఇంకా కొన్ని శాఖల్లో ఉద్యోగులు కానీ రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఉండే అక్కడక్కడ ఉండే ఇంకా కొంతమంది మీద ఆర్డీఓలు లేక తహసీల్దార్లు, జాయింట్ కలెక్టర్లు, డిఎస్పీలు, మొత్తం అన్ని సెటప్లో కొంతమంది మరి బరి తెగించి పని చేశారు, పని చేస్తున్నారు కూడా. స్టిల్ ఇంకా బరి తెగించే పని చేస్తున్నారు కొంతమంది. సో వీళ్ళందరికీ ఈ వాయింపుడు తప్పదా అనేది ఆ యాంగిల్ చర్చిద్దాం. మనతో సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పోలా గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విక్రమ్ గారు, ఇవాళ ఈ పరిణామాన్ని 6 IPSలు ఒకేసారి, బహుశా రేరే జరిగి ఉండే అని నేను అన్నాను, జరిగి ఉండొచ్చు, కానీ ఇంత ఒకేసారి బంచ్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ని తీసి పక్కన పడేయడం, 3 కలెక్టర్స్ని తీసి పక్కన పడేయడం, కానీ ఇంకా తీరలే జనానికి, ఇంకా చాలా మంది ఉన్నారు కదా అంటున్నారు. సో మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? ఇందాక మీరు అన్నట్టుగా ఇది ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అండి. అంటే చాలా జరగాల్సింది ఉన్నది. ఎందుకంటే 8 జనవరి నాడు, బహుశా 8 అనుకుంటా, 8, 7 రాజీవ్ కుమార్ గారు వచ్చారు ఇక్కడికి, ఏపీ విజయవాడ వచ్చినప్పుడు చాలా కంప్లైంట్స్ అపోజిషన్ పార్టీస్ నుంచి వెళ్ళినాయి. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, అదేవిధంగా సిపిఐ నుంచి చాలామంది ఇచ్చి చాలా కంప్లైంట్స్ ఇచ్చారు. ఇక్కడ ఏ రకంగా అక్రమాలు జరుగుతున్నది, ఏ విధంగా తమ అథారిటీని ఉపయోగించి అబ్యూజ్ ఆఫ్ ది అథారిటీ ఏ విధంగా జరుగుతుంది రాష్ట్రంలో అనే దాని మీద కంప్లైంట్స్ ఇచ్చారు. ఆయనకి స్పెసిఫిక్గా ఆయన ఏంటంటే 2 days ఉన్నాడు. ఆయన 2 days ఉన్న తర్వాత ఇవన్నీ కూడా తీసుకెళ్లారు. అయితే ఎప్పటికప్పుడు ఈ రకమైనటువంటి కంప్లైంట్స్ ఇస్తానే ఉన్నారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్కి ఇస్తున్నారు. స్పెసిఫిక్గా ఆ రోజు మాత్రం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్ ముందు కూడా వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది ఈసీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్స్ విషయంలో మీరు చాలా 0 టాలరెన్స్ ఉండాలి అని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పినాయి. ఎవరైతే అధికారుల మీద కొంతమంది టెయింటెడ్, మీరు ఇందాక అన్నట్టుగా కొంతమంది ప్లైబుల్ ఆఫీసర్స్ ఎవరైతే అధికారానికి లొంగిపోయి బిహేవ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళు ఎన్నికల నుంచి తప్పించండి, ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పారు. తర్వాత సబ్సిక్వెంట్గా జరిగినటువంటి పరిణామాల్లో ఈరోజు జరగటం అనేటువంటిది ఇది ఒక ఆహ్వానించదగినటువంటి అంశం. ఎందుకంటే మనందరూ తెలుసు ఎలక్టోరల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం. అంటే అన్ని పార్టీలకి సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి, లేకపోతే దానికి అర్థం ఉండదు. అసలు ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు. ప్రజల యొక్క తీర్పుని ట్యాంపర్ చేయకుండా ఉండాలి అని అంటే మీకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి. ఫస్ట్ న్యూట్రాలిటీ ఉండాలి అధికారుల్లో, తర్వాత ఇంపార్షియాలిటీ ఉండాలి, 3వది ఫెయిర్నెస్ ఉండాలి. ఈ 3 అమలు చేయాలంటే అక్కడ న్యూట్రల్గా ఉండేటువంటి అధికారులు ఉండాలి. అందువల్ల వాళ్ళు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడూ చూడాల ఎంతగా హ్యాండ్ ఇన్ గ్లవ్ లాగా ప్రభుత్వానికి లొంగిపోయినటువంటి అధికారుల్ని సాధారణంగా ఏంటంటే అటువంటి అధికారులనే పెట్టుకుంటారు అధికార పక్షం వాళ్ళు. ఈసారి మరీ ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే అనేకమైనటువంటి వైలెన్స్ ఇన్సిడెంట్స్ జరిగినప్పటికీ కూడా అక్కడ బాధితుల పక్షాన్ని నిలవకుండా కనీసం ఒక అంటే రాజ్యాంగపరమైనటువంటి విధుల్ని నిర్వహించకుండా చాలామంది అధికారులు ప్రవర్తించడం అనేది చూసాము. అందువల్లనే చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే మనకి తెలుసు ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ దాదాపుగా స్టార్ట్ అయిపోయింది. అంటే ఎలక్షన్ ఇవి రోల్స్లో అక్రమాలు, దొంగ ఓట్లు ఇటువంటివి ఉన్నాయి. అదేవిధంగా మీకు బూత్ లెవెల్ ఆఫీసర్స్గా మీకు లేడీ కానిస్టేబుల్స్ని వేశారు. 83 నియోజకవర్గాల్లో 2600 మంది లేడీ కానిస్టేబుల్స్ని వేస్తే దాని మీద కూడా కంప్లైంట్లు వెళ్ళినాయి. ఎందుకంటే టీచర్స్ని నియమిస్తారు, లేడీ కానిస్టేబుల్స్కి వాళ్ళకి ఏంటంటే పోలింగ్ ప్రక్రియ వాళ్ళకి పెద్ద అనుభవం ఉండదు. ఇవన్నీ దేనికి చేశారని అంటే అన్ఫెయిర్ ఎలక్షన్ కోసం అధికార పార్టీకి కొమ్ము కాసేటువంటి అధికారులను అక్కడ నియమించుకొని ప్రజా అభిప్రాయాన్ని వక్రీకరించి తమకు అనుకూలంగా మార్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో ఈ రోజు జరిగింది ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అని అనుకోవాలి. ఇంకా జరగాల్సింది చాలా ఉంది. ప్రజల్లో కొంత నమ్మకం ఉంది. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటాం కదా, ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పనిచేయాలి. ఇప్పుడు వాళ్ళు చేసినంత మాత్రాన మీకు కళ్ళు మూసుకొని ఎలక్షన్ కమిషన్ కనుక ఉంటే ఉపయోగం లేదు, దానికి అసలు అర్థం లేదు. మోకరీ ఆఫ్ డెమోక్రసీ. కాబట్టి ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో భాగంగా ఇవాళ జరిగింది కొంత ఆహ్వానించదగింది. మీరు అన్నట్టుగా ఇంకా పెద్ద తలకాయలు ఏమన్నా రోల్ డౌన్ అవుతాయా,
ఏమవుతుంది అనేది చూడాలి. రైట్. జీవిరెడ్డి గారు, ఇది ఈనాటి పోరాటం కాదు. రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా పోరాడుతూనే ఉన్నారు. ఒక అసహాయత, వెళ్ళగక్కడము, ఆక్రోశాన్ని వెళ్ళగక్కడము, ఇదే తప్ప ఏం చేయలేకపోయారు. అంటే ఇవాళ ఒక 6 ఎస్పీలని ఒక జస్ట్ పెన్ స్ట్రోక్తో ఎలక్షన్ కమిషన్ తీసి పక్కన పడేసింది అంటే ఈ 5 సంవత్సరాలుగా వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు కానీ నలిగిపోయిన వాళ్ళు కానీ ఎంత బాధపడి ఉంటారు. ఏం చేయలేక ఊరుకున్నారు, బాధపడి మనలో మనమే బాధపడదాం అనే ఒక దీంతో. అంటే ఇన్నాళ్ళ దాన్ని ఎవరు సరిదిద్దాలి అని అంటే దానికి ఆన్సర్ ఉండదు. రైట్. ఇప్పుడు వీళ్ళని మార్చారు కదా, ఈ మార్చిన దానివల్ల ఎలాంటి మార్పు వస్తుంది అనుకుంటున్నారు సిస్టంలో ఎలక్షన్స్ దీనికి? గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. ఇప్పుడు ఒంగోలు ఎస్పీ అంటాడంట, నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించుకుంటాను, బీజేపీ కానీ ఇంకొకరు కానీ మమ్మల్ని ఏం చేయలేరు, ఎవరు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయలేరు, ఎన్నికలు అయిపోయిన వరకు మేమే ఉంటాం, మేము తాట తీస్తాం ఎవడన్నా ఎక్స్ట్రా చేస్తే. ఇది వారు పంపిన మెసేజ్ పోలీసులలో కావచ్చు, లేకపోతే మిగతా క్యాడర్ కావచ్చు, టీడీపీ క్యాడర్ కావచ్చు, లేకపోతే జిల్లాలో. ఇది వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసింది, నేను విన్నది కాదు, డైరెక్ట్గా జిల్లా నుంచి తెలిసింది. అదేవిధంగా పల్నాడు ఎస్పీ కూడా ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టు వేటాడారు. అసలు టీడీపీ వాళ్ళు జెండా కట్టినా తప్పే, అవును, వాళ్ళు మాత్రం మైకులు పెట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎంత రచ్చయం చేయొచ్చు, మనుషులను పడుకోబెట్టి కుతికల కోసి కూడా చంపుతారు. ఆ చంద్రయ్య గారిని అయితే మాచర్లో ఉదయం 7:30 కుతిక కోసి చంపితే దిక్కులేదు, అంత అరాచకం చేశారు. ఇదన్నీ కళ్ళ ముందు. మొన్నటికి మొన్న మా పక్క నియోజకవర్గం గిద్దలూరులో అతను టీడీపీ సభకు వచ్చాడని చెప్పేసి, ఆ రోజు 17వ తేదీ సభకు వచ్చాడు, మునేని 17వ తేదీ సభకు వచ్చాడని చెప్పేసి గొడ్డలతో నరికి చంపారు సార్, పడుకోనున్న వ్యక్తి. ఆ ఎస్పీకి ఏం తెలియనట్టుగా ఉంటాడు. అంటే ఎలా జరుగుతాయి నీకు? అంటే ఏ స్థాయిలో? ఇది చిన్న చిన్న సంఘటనలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు ఉన్నాయి. ఈ స్థాయిలో వీళ్ళు ఎస్పీలు బిహేవ్ చేస్తూ మేము కంప్లైంట్ ఇస్తే తీసుకోరు, వాళ్ళు మాత్రం మనుషులను చంపినా కూడా, గొడ్డలతో నరికినా, పడుకోబెట్టి గొంతులు కోసినా కూడా దిక్కులేదు. ఎందుకంటే యథారాజే తదా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి గారే ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీ అనంతబాబును ముఖ్యమంత్రి గారు సాక్షాత్తుగా వారి సభలో పక్కన కూర్చోబెట్టుకుంటే ఇక ఎస్పీలు వీళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి చర్యలకే పాల్పడతారు. సో అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈరోజు ఎన్నికల కోడ్ రావడంతో ఈరోజు వాలంటీర్స్ని విధుల్లో పాల్గొనొద్దని చెప్పడం కావచ్చు, లేకపోతే ఈరోజు ఎస్పీలు కానీ ఐఏఎస్లు కానీ ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా ఎన్నికల వచ్చినాయి కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి చేస్తున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు వాలంటీర్స్ని తప్పించిన దానికి 2 రోజుల నుంచి బ్రహ్మాండం బద్దలైనట్టు గోల చేస్తారు. మరి ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ని తప్పించారు కదా, ఇప్పుడు కూడా చదువుతారా? వీళ్ళు శాంతి భద్రతలను కాపాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఓరవలేక తప్పించారని పోయి ప్రచారం చేస్తారు. వీళ్ళు అంత అడ్డగోలు ప్రచారాలకి అంత అడ్డగోలు దిగారు. ఈరోజు తప్పించాల్సింది వీళ్ళని కాదు, ముందు హైరార్కీలో డీజీపీని సిఎస్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఈరోజు సిఎస్ గారు మీరు ఆలోచించండి, 2021 ఆగస్టు 16వ తేదీ నుంచి మీరు జీవోలు పెట్టట్లేదు. ఎందుకు? మీరు దొంగ బుద్ధి లేకపోతే ఎందుకు పెట్టరు? మీరు దొంగ బుద్ధి ఉండబట్టి ఏమి విక్రయం సార్? దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు జీవోలు పెడుతుంటే ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నొప్పి ఏంటి? 2021 ఆగస్టు 16వ తేదీ నుండి అండి జీవోలు పెట్టలేదు. ఏం చేస్తుండండి చీఫ్ సెక్రటరీ గారు? ఇంకేంటి? లోకేష్ గారు చెబుతారు జీవీ రెడ్డి ఆయన మంచోడు, నాతో పని చేసినప్పుడు అంటాడు. ఏం మంచితనము నీ మంచితనము? నువ్వు ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన వ్యక్తివి. రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ వర్ ద హెడ్ ఆఫ్ ద బ్యూరోక్రసీ. కోర్టు డైరెక్షన్ ఇచ్చినట్టుంది. కోర్టు డైరెక్షన్ ఇచ్చినా దిక్కు లేదు. కంటెంప్ట్ అయినప్పుడు చేతులు పెట్టుకొని నిలబడతారు. కానీ ఇక్కడ మాత్రం జైలుకు పంపిస్తానన్నా కానీ బతిలాడుకొని జడ్జి నన్ను వద్దంటారు తప్పితే, లేదా కంటెంప్ట్ జీవోలు అయితే బయట పెట్టరే. అంటే మీరు ఆలోచించండి అబ్బా టీవీ చూసేవాళ్ళు, వీళ్ళు దొంగ బుద్ధులు దొంగ పనులు చేశారు. కాకపోతే ఎందుకు? ఇప్పుడు మన డబ్బులు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టిన నేపథ్యంలో జీవోలు ఇస్తారు. ఎందుకు బయట పెట్టరు జీవోలు? ఒకవేళ బయట పెట్టిందని మేము ఏదైనా టీడీపీలో రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తే మీరు చెప్పడానికి అవకాశం ఉంది. అది తప్ప ఒప్పు అన్నది. ఎందుకంటే జీవో ఎవరు మార్చలేదు కదా. ఎందుకు బయట పెట్టరు? ఎలా మంచివాడు అవుతాడైనా చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ కూడా మెతక మంచోడు. ఏం మంచి కొతుకలు పోసి చంపుతా అంటే మనుషుల్ని నువ్వు ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయవు, కనీసం మెమో ఇవ్వవు నువ్వు ఎస్పీకి. నువ్వేం డీజీపీ? మీరేం డీజీపీ గారండి? ఒక సంఘటన 2 సంఘటనలు జరిగినాయంటే
ఓకే, ఇంత రాష్ట్రం మీద వెంకటకృష్ణ గారు ఒప్పుకుంటాం. అవును. ఎంత ఇన్స్పైట్ ఆఫ్ పోలీసులను కూడా మనం బ్లేమ్ చేయలేం. ఎస్ఐని కానీ, సిఐని కానీ, డిఎస్పీని, ఎస్పీని మేము బ్లేమ్ చేయలేం. 1-2 సంఘటనలు జరుగుతుంటాయి, దానికి ప్రతిదానికి మేము పోలీసులను బ్లేమ్ చేయలేం ఎవరైనా సరే. కానీ పని కట్టుకొని రేపు చంపుతారని చెప్పి చంపుతుంటా కూడా, నన్ను చంపుతారని పోలీస్ స్టేషన్లో పోయి చెప్పొచ్చినా కూడా నువ్వు పట్టించుకోకుండా ఆ మనిషిని చంపిన తర్వాత మేము చర్యలు తీసుకుంటాము. ఏమి నువ్వు తీసుకుంటే చర్యలు చంపిన తర్వాత? అరే చంపుతారని చెప్పిన తర్వాత కూడా నువ్వు చర్యలు తీసుకోకపోతే ఇంకేం చేయాలి? చంద్రబాబు సంఘటనలు అనుకోకుండా జరిగేదైతే ఓకే అనుకుంటా వెంకటకృష్ణ గారు. నీకు చంద్రయ్యను చంపుతారన్న సంగతి నీకు తెలియదా? లేదా ఊర్లో మాచాల నియోజకవర్గంలో ఊర్లకు కాలు చేపించి వాళ్ళని ఊర్లు వెలయట్లేదా రానియకుండా? గిద్దూరులో అతను మునయం చంపుతారని పోలీస్ స్టేషన్ పోయి చంపి వచ్చారు కదా నన్ను చంపుతారని. సుపారీ ఇచ్చారని చెప్పిన తర్వాత కూడా నువ్వు చర్యలు తీసుకుని గట్టిగా కన్సర్న్ సిఐకి గట్టిగా చెప్పింటే జరిగి ఉండేదా? గొడ్డలతో నరిగి చంపుతారా? ఇలాంటి ఎన్ని సంఘటనలు, 1, 2, 3 వెంకటకృష్ణ గారు? 1, 2 అంటే అనుకుంటాం. ఈరోజు డ్రగ్స్ కిల్లీ కొట్టులో కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయి. తెలియదా డీజీపీ గారికి? తెలియదా ఇంటెలిజెన్స్కి? అంటే ఎంత అరాచకం! నువ్వు జీవోలు బయట జరిగే అరాచకాలు ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, కళ్ళకు కట్టినట్టుగా ఓకే టీడీపీ వాళ్ళు చెప్తుండ్రు ఏదో ప్రతిపక్షం కాబట్టి ప్రభుత్వం మీద దుమ్మేయడం కోసం ఏదో చెబుతున్నారు అనుకుంటాము. మాది వదిలేసేయండి, మీ ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఎంతసేపు ఆ పార్టీలో ఏం జరుగుతుంది, ఈ పార్టీలో ఏం జరుగుతుంది తప్ప జనానికి ఏం నష్టం జరుగుతుంది ఉండదు కదా. ఈరోజు నిన్నటికి వెంకటకృష్ణ గారు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? వాలంటీర్స్ని పక్కన పెట్టి వాళ్ళకు వృద్ధులకు పెన్షన్స్ అవన్నీ మీరు ఇంటికి వేరే మార్గాల ద్వారా, వేరే ఉద్యోగాల ద్వారా ఇప్పించమని చెప్పింది. దీంట్లో ఏం గోడ అవుతుండ్రు? అతను మాట్లాడతాడు, ఆ జోగి రమేష్ అనే వ్యక్తి, అంటే అతను తిట్టాలని కూడా అతని స్థాయి దిగదార్చుకుంటే కూడా తిట్టలేదు. కానీ ఈరోజు ఏం చెప్తారు సార్? పోయి చంద్రబాబు నాయుడు గారు దొంగ, అతను వాడిన భాష అతను ఆపిచ్చాడంట. నువ్వా నేపాల్ దొంగవి ఆయన? అతను వేరే భాష రాదండి. మీరు వాళ్ళలో కొంతమందికి వేరే భాష రాదు. చేశారు కదా, ఇప్పుడు మంత్రి కదా ఆయన, మంత్రే కానీ వాళ్ళకి వచ్చిన భాష అది. ఆ భాష వాళ్ళ బాస్ దగ్గర ఆంధ్రప్రదేశ్ చాలా. ఇప్పుడు ఆ భాష ఉంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నేతని ఒక దొంగ అది నీచమైన భాష మాట్లాడు. ఇప్పుడు నేను కూడా చెప్పలేని భాష మాట్లాడాడు. నువ్వు కూడా మరి ఆ భాష మాట్లాడితే ఆ జిల్లా ఎస్పీ ఏం చేస్తుండో సుమోటోగా కేసు తీసుకురాడా? జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చిన్న మాట ఎవరన్నా పక్కన గారు అని తీసేసినా కూడా నువ్వు కేసులు పెడతావే. మరి ప్రతిపక్ష నేతను అంత దారుణంగా మాట్లాడుతుంటే ఈరోజు నువ్వేం చేస్తున్నావా జిల్లా ఎస్పీ? ఏం చేస్తున్నావు? మీ అధికారులు చర్యలు ఏం తీసుకున్నావు ఆయన మీద? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అధికారం ఉంటే. ఏం చేశారు? ఇచ్చింది ఎలక్షన్ కమిషన్, నీకు దమ్ము ఉంటే ఎలక్షన్ కమిషన్ తిట్టు, నీకు దమ్ము లేదు. బీజేపీని తిట్టు, నీకు దమ్ము లేదు. నువ్వేం జోగి రమేష్ గారు, నువ్వేం మనిషివి? నీకేం పవర్ ఉంది? నీకేం దమ్ము ఉంది? పోయి ఆడవారి దగ్గర పోయి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమా? ఎంత స్థాయి దిగజారుతారండి మీరు? ఉండదు జీవిరెడ్డి గారు, స్థాయి దిగజారడం అంటూ ఉండదు. స్థాయి అలాగే దిగజారిన వ్యక్తిలో వీళ్ళు అక్కడికి వచ్చారు. అదొక స్థాయి అంతే. దిగజారడం ఉండదు. ఆ స్థాయికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, నిజంగా మీకు ఏమాత్రం 1% మీలో ఆనెస్ట్ ఉన్న 1% ఇమీడియట్ గా జీవోలు పెట్టండి. మేము చూస్తాం. ఎన్నికల సమయంలో చెప్పాలి కదా జనాలకి మీరు ఏం చేశారో. జగన్మోహన్ రెడ్డి గారేమో మీ ఇంట్లో మంచి జరుగుతుంది. ఏంది మీ ఇంట్లో మంచి జరిగేది? రాష్ట్రాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద ఏమన్నా దృష్టి సారిస్తుందేమో చూద్దాం. తర్వాత భానుప్రకాష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. భానుప్రకాష్ రెడ్డి గారు, చాలా కాలంగా చాలా కంప్లైంట్లు మీ పార్టీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ అందరూ కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఎలక్షన్ కమిషన్కి చెప్పడం కాదు, 5 ఏళ్ల నుంచి ఇదే పోరాటం. 5 ఏళ్ల నుంచి మధ్యలో స్టేట్లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఎన్నో వచ్చాయి, అప్పుడు ఇదే పోరాటం, ఇదే తంతు. మధ్యలో 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినప్పుడు వీళ్ళ పనితీరు అలాగే ఉండింది. వీళ్ళు చేసిన ఇది అంతా ఇంత కాదు. సో మొత్తానికి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంది. కానీ ఈ 5 ఏళ్లలో ఇన్ని జరుగుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంది ప్రభుత్వం? ప్రభుత్వం చేయించింది ప్రభుత్వమే కావచ్చు, కానీ వీళ్ళైనా అంత ఇదిగా ఎలా చేశారు? ఇప్పుడు దొరికిపోయారు, ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంది.
వెంకటకృష్ణ, నీకు ప్యానల్ వంటి పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం. ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సిఇసి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి 3 ఐఏఎస్ అధికారుల మీద 5 మంది ఐపీఎస్ అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఎందుకు తీసుకోగలిగారంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడ నుండి అధికారుల మీద పూర్తి వారి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కు ఉంటుంది. అందుకనే ఎన్నికల కమిషన్ అంటే అందరూ భయపడతారు, జాగ్రత్తగా ఉంటారు. కానీ మన రాష్ట్రంలో దురదృష్టం, జగన్ అన్న ఉన్నాడు కదా, అధికార పార్టీ ఉంది కదా, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరులే, ఏదైనా చేస్తే ఆయన కాపాడతారులే అనుకున్నారు. ఒక సామెత చెప్తాన్నా, ఏరు దాటేదాకా ఏరు మల్లన్న అంటారు, ఏరు దాటాక బోడి మల్లన్న అని అంట. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నటువంటి కొందరు అధికారులు ఈ రోజు మిమ్మల్ని ఎవరు కాపాడేదానికి ఎవరు లేరండి. మీ ఎస్ఆర్ లో ఇది బ్లాక్ మార్క్ ఉంటుంది, బ్లాక్ స్పాట్ అయిపోద్ది మీ సర్వీస్ రికార్డ్ లో. మీరు ఇంత ఐపీఎస్ ఐఏఎస్ ఉన్నారే, అవసరమా మీకు? అధికార పార్టీ కొమ్ము కాసి ఈ రోజు మీరు దీనికి శిక్ష అనుభవిస్తున్నారు. మీకు చెప్పిన వాళ్ళు దాని దగ్గర ప్రతిఫలం ముందే ముట్టింది అంటున్నారు, మరి అది కూడా ఉందంట. మీకు చెప్పిన వాళ్ళు, మీ దగ్గర చేయించుకున్న వాళ్ళు ఈ రోజు వాళ్ళందరూ ప్రచారంలో వాళ్ళ పాటికి వాళ్ళు తిరుగుతున్నారు కదా. మీకు ఈ రోజు జరిగినట్టు నష్టాన్ని ఎవరు వచ్చి కాపాడతారు మిమ్మల్ని? ఇది మిగతా అధికారులకు లెసను, మిగతా అధికారులకు ఇది లెసను. దయచేసి ఇప్పటికైనా సరే అధికార పార్టీని నమ్ముకోకుండా ప్రజల పక్షాన నిలబడింది, అధికార పక్షాన కాకుండా ప్రజల పక్షాన నిలబడింది. ప్రజల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగే విధంగా అధికారులు మీరు నిలబడకపోతే రాబో రోజుల్లో ఇది ట్రైలర్ మాత్రమే. వెంకటకృష్ణ, ఇది ట్రైలర్ మాత్రమే. రాబో రోజుల్లో ఉంది పూర్తి సినిమా. మామూలు స్కోప్ 70 mm సినిమా అంటారు కదా, అట్లా సినిమా తొందరలో వచ్చి చాలా మంది అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మేము కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి రోజు ఇక్కడ ఎవరెవరు అధికార పార్టీ తొత్తులుగా ఉన్నారో, గత 5 సంవత్సరాలుగా ఎవరో ఎంతెంత చేశారో పూర్తి నివేదికలు మేము కేంద్ర ఎన్నికల సంఘానికి మేము సమర్పిస్తున్నాం. తొందరలోనే వీరందరి మీద చర్యలు ఉంటాయి. ముందుంది ముసల పండగ అంటారు, క్రోకడైల్ ఫెస్టివల్, చిరంజీవి గారి సినిమాలో చెప్తారు, రాబో ఉంది, ఇప్పుడు కాదు, ఉంది జరగబోయేది ఉంది అని. అట్లా అధికారులు దయచేసి మీరు ఇప్పటికైనా సరే మీరు ఏం నేర్చుకున్నారండి? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ అసలు ఎంత, నాకు చిన్నప్పుడు కోరిక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని, అయ్యి కాలేదని చెప్పి బాధపడుతున్నాం. మీరు అంత పొజిషన్ లో ఉండి ఈరోజు ఇలాంటి అవమానాలు అవసరమా మీకు చెప్పండి? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికార పార్టీ సర్వీస్ గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. అధికార పార్టీ సర్వీస్ గా మారిపోయింది. అందరూ కాదు, కొందరు అధికారులు. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ సర్వీస్ గా మారిపోయింది. అందరూ కాదు, కొందరు ఎవరెవరు ఇలా చేశారో వారందరికీ ఈ రోజు ఏ విధంగా ఎన్నికల సంఘం వారి మీద చర్యలు తీసుకున్నదో దయచేసి ఒకసారి అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని వీళ్ళందరూ బలైపోయారు. నాకు ఆ రోజు చిలకలూరుపేటలో మీటింగ్ వెళ్ళేటప్పుడే నాకు అర్థమైపోయిందన్న. మీటింగ్ వెళ్ళి బయట వచ్చేటప్పటికే ఖచ్చితంగా దీంట్లో ఏ అధికారి ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు అని. ఎందుకంటే పూర్తిగా ల్యాబ్స్ ఎక్కడ, పోలీసులే లేదు, ఎటువంటి చర్యలు లేవు. ఆ సభలో చెప్పాం కదా ఆ రోజు, మాకు ఆల్ యాక్సెస్ పాస్ ఉన్నా ఏమున్నా సరే గ్యాలరీలోకి పోలేని పరిస్థితి. అక్కడ పోలీసులు ఉన్నా సరే ఏం చేయలేకుండా మౌనంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఆ మౌనానికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక ముద్ర వేసింది. మీరు టోటల్ ఫెయిల్యూర్, మీరు విధి నిర్వహణలో వైఫల్యం చెందారు, కాబట్టి మీ మీద చర్యలు తీసుకున్నారు. ఈ రోజు స్వాగతిస్తున్నాం, భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నాం. అదే విధంగా ఇంకా చాలా మంది అధికారులు ఉన్నారు. ఇంకా ఎవరెవరి మీద ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి, ఎవరెవరు శృతి మించి డెమోక్రసీని చంపేశారు, శృతి మించి రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేశారు, చట్టాన్ని ఉల్లంఘించారు, తెలిసి కూడా పొలిటికల్ గెయిన్స్ కోసము, పొలిటీషియన్స్ రాజకీయ పెద్దల మెప్పు కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకా అనేది ఒక టాపిక్ అయితే, స్టేట్ హెడ్స్ డీజీపీ గారు కావచ్చు, లేకపోతే చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు, వీళ్ళు కదా చూడాలి. ఇప్పుడు సింపుల్ లాజిక్, ఎన్నికల కోడ్ రాగానే ఎలక్షన్ కమిషన్ కి కనపడింది రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఎక్కడెక్కడ అంటే అనంతపురము, పల్నాడు, లేకపోతే ప్రకాశం, ఇట్లా కొన్ని జిల్లాల్లో లేవని ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళకి అనిపించింది. ఆ ఎస్పీని లేపేశారు. మరి ఇన్నాళ్ళు రాష్ట్రంలో శాంతి భద్రతల్ని, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలని, లేకపోతే ఇతర ప్రజల
డైలీ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్న చీఫ్ సెక్రటరీకి కానీ డీజీపీకి కానీ ఇవన్నీ ఎందుకు కనిపించలేదు? వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మానిటరింగ్ అంతా వీళ్ళది కదా, ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఎన్నికల కమిషన్కి 10 రోజుల్లో కనపడింది, ఇన్ని రోజులుగా చాలా మంది చచ్చిపోయారు. ఇవాళ ఒక మునయ్య, ఒక ఇంకొకటి ఇద్దరు ముగ్గురు చనిపోయారు. అది కాదు, ఈ 5 ఏళ్లలో కొన్ని వందల మందిని చంపేశారు దారుణంగా. మరి అంతమందిని చంపేస్తే కూడా వీళ్ళకి ఎందుకు కనపడలేదు? ప్రభుత్వ అధినేతలకి, బ్యూరోక్రసీలో రాజకీయ నాయకుల కంటే కనపడదు, వాళ్ళు పొలిటికల్ బాసులు, వాళ్ళు చేయించేది వాళ్ళు కాబట్టి కనపడదు. బ్యూరోక్రటికల్ గా చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఇంకా ఇటువంటి వాళ్ళకి ఎందుకు కనిపించలేదు? వాళ్ళు కదా ఈ ఫెయిల్యూర్స్ కి రెస్పాన్సిబిలిటీ. మరి దీని మీద ఒక్క నిమిషం అన్న, ఎలక్షన్ కమిషన్ దాని మీద కూడా ఎలాంటి దృష్టి పెట్టబోతా ఉంది అనేది ఒకటి. తర్వాత ఈ రేంజ్ లో ఇంతమందిని టపా లేపేస్తే అది బ్యూరోక్రసీ మొత్తానికి అవమానం కదా. ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కానీ ఆఫీసర్స్ కానీ ఉన్నారు, డెఫినెట్ గా దెర్ ఆర్ సిన్సియర్ ఆఫీసర్స్ ఆర్ దేర్, చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా సిగ్గుపడే పరిస్థితి తీసుకొస్తారు కొంతమంది. సో ఎలాగ దీన్ని ఇది చేస్తాం కదా, అదే నా పాయింట్. అదే ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి పవర్స్ వచ్చే 10 రోజులైంది మోర్ ఆర్ లెస్. ఈ 10 రోజుల్లో వాళ్ళకి ఒక్కసారిగా 5 జిల్లాల్లో లా అండ్ ఆర్డర్ లేదని కంప్లైంట్లు కావచ్చు, వాళ్ళ అబ్జర్వేషన్ కావచ్చు, ఏదైనా వాళ్ళు రంగంలోకి దిగారు, చర్యలు తీసుకున్నారు. ఇమీడియట్గా ఎక్కడైనా ఒక అన్రెస్ట్ క్రియేట్ అయింది, ఒక డ్యామేజ్ జరిగిందంటే అక్కడున్న ఇన్ఛార్జ్ మీద ఫస్ట్ చర్య ఉంటుంది, సస్పెన్షనో లేకపోతే ట్రాన్స్ఫర్ ఏదో ఉంటుంది. ఇలా జరిగింది అని అంటే మరి ఆల్రెడీ ఉన్న డీజీపీలకు కానీ చీఫ్ సెక్రటరీలకు కానీ ఇంకా లేకపోతే వీళ్ళ ఇమీడియట్ ఐజీలు డిఐజీలు ఉంటారు కదా, ఎవరికి ఎందుకు కనపడలేదు? ఎలక్షన్ కమిషన్కి కనపడింది అంటే 5 ఏళ్లుగా వీళ్ళ ఆటలు యథేచ్ఛగా సాగించారనమాట. తెలిసి కూడా వీళ్ళు పట్టించుకోవాలి. మరి దానికి వీళ్ళు మూల్యం చెల్లించాలి కదా, వీళ్ళు బాధ్యత వహించాలి కదా వీళ్ళు కూడా. అయితే ఒకటండి, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, ఎందుకు వీళ్ళు ఇవాళ డీజీపీ గారు ఉన్నారు, డీజీపీ గారు కంటే సీనియర్స్ ఉన్నారు ఆ పొజిషన్కి ఉన్నారు, ఆయన ఎందుకు తెచ్చుకున్నారు? అవసరం కోసం, వీళ్ళు చెప్పినట్టు ఆడటం కోసం, దానికోసం. మరి అందుకనే కదా జరుగుతున్నది. ఇప్పుడు ఎందుకు తెచ్చుకుంటారు? ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఒక ఇది ఉంటుంది కదా, సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం ఎవరైతే సీనియారిటీ ఉన్నారో ఆ సీనియారిటీ ఉండేటువంటి ఆఫీసరు 3 జాబితా తయారు చేస్తారు, తర్వాత సెంటర్కి పంపిస్తారు, వాళ్ళు పంపిస్తారు. కానీ ఇక్కడ మీకు సూపర్ సీడ్ చేశారు. నాకు తెలిసి 18 మందిని అనుకో, ఆయన కంటే పైన ఉన్నవాళ్ళు, ఇఫ్ ఐఎమ్ రైట్, 18 మందిని సూపర్ సీడ్ చేసి ఒక వ్యక్తిని ఆ పొజిషన్లోకి తీసుకొచ్చారంటే ఏంటి? అన్లెస్ యూ సీక్ సమ్ ఫేవరిజం, మీకు చేయరు కదా అది. అవును, ఇప్పుడు ఆ ఫేవరిటిజం చూపిస్తారనే కదా కావాల్సిన వాళ్ళని ఆ కీ పొజిషన్లోకి తెచ్చుకునేది. అందుకనే జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఎక్కడ దీన్ని ప్లగ్ చేయాలంటే అసలు ఈ సిస్టమ్ మార్చాలి. ఎవరికైతే సీనియారిటీ ఉన్నదో ఆ సీనియారిటీని సూపర్ సీడ్ చేసి తమ వాళ్ళని తెచ్చుకునేటువంటి పరిస్థితిని లేకుండా చేయగలిగినటువంటి ఒక మెకానిజం రావాలండి. ఇవాళ మీరు అన్నట్టుగా 5 సంవత్సరాలుగా అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? ఎవరు దానికి మూల్యం చెల్లించారు? కాబట్టి వాళ్ళంటే ఎలక్షన్స్ అట్లీస్ట్ ఏంటంటే బెటర్ లేట్ దాన్ని ఎవరన్నారు కాబట్టి కనీసం దాన్ని మనం ఆహ్వానించాలి. ఇప్పటికైనా జరిగిందనేది సరే, జరిగిపోయింది, ఏం జరిగింది, తర్వాత ఏం చేయాలనేది ఇవాళ మనకి చాలా స్పష్టంగా తెలంగాణలో ఏం జరుగుతుందో చూసామండి. కొంతమంది పోలీస్ అఫీషియల్స్ ఫోన్ ట్యాపింగ్ లో ఏ విధంగా అంటే మనకు ఒకటి ఉంది, కానూన్ కా హాత్ బహుత్ లంబా అంటారు. అంటే తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు. సో కాబట్టి ఇది అన్ని గుణపాఠాలు. చాలామంది ఆఫీసర్స్ ఏమనుకుంటారంటే మనకేముంది, మనకు గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వం ఎవరు శాశ్వతం కాదు కదా, 5 ఏళ్ళు కేసీఆర్ గారు ఓడిపోతారని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారా? ఇట్లా ఉంటుంది. రేపు పొద్దున్న ఏపీలో కూడా అదే జరగవచ్చు. చూడండి, జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? చీఫ్ గా చేసిన వాళ్ళు లేకపోతే ఐజీలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు జైల్లో కటకట లెక్క పెడుతున్నారు. వాళ్ళ కింద పనిచేసిన డిఎస్పీ స్థాయి అధికారులు వాళ్ళని ఇంటరాగేట్ చేస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర ఐఏఎస్ ఆఫీసర్లు అండి, ఎంత మంచి శంకరన్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మంది, ఈవెన్ వేణుగోపాల్ రెడ్డి ఆర్బీఐ గవర్నర్ చేశాడు ఆయన, తర్వాత దూరు సుబ్బారావు గారు, అట్లానే చంద్రబాబు గారు, అదేవిధంగా 3 సీఎంల దగ్గర పనిచేశారు, ఎస్వి ప్రసాద్ గారు, ఇట్లాంటి ఎంత ఎగ్జాంపులరీగా ఉన్నారు వాళ్ళంతా, ఎగ్జాంపులరీ ఆఫీసర్స్ వాళ్ళు. అటువంటి చెప్పిన వాటిని కూడా ధిక్కరించారు.
ఎస్ డెఫినెట్ గా వాళ్ళు చెప్పేవాళ్ళు చాలా సాఫ్ట్ గా సార్ ఇది కరెక్ట్ కాదు అని చెప్తారు వాళ్ళు. అందుకే కదా దే జాబ్ ఇస్ టు గైడ్ ది సీఎంస్. అటువంటిది హ్యాండ్ ఇన్ గ్లోవ్ గా అయిపోయి ఏది పడితే అది కాదు కదా అయిపోయి ఆ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు ఏపీలో? ఇవాళ మీరు అన్నట్టుగా ఇవాళ వాళ్ళకి ఎంత బ్లాట్ కదా వాళ్ళ కెరీర్ లో ఒక మత్స అది. ఎలక్షన్ కమిషన్ తీసి పక్కన పెట్టిందని అంటే వాళ్ళ కెరీర్ మొత్తంలో బ్లాట్. అది అయినా కూడా వాళ్ళు కొంతమంది వెరవటం లేదు. కాబట్టి ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అట్లీస్ట్ ఏంటంటే మనకి ఒక ఫైనల్ దీనికి వచ్చాము, ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఇంకో 40 రోజుల్లో. ఈ 40 రోజుల్లో కనీసం అక్రమాలను అరికెట్టి ప్రజలు తమ ఓటుని స్వేచ్ఛగా వాళ్ళు క్యాష్ చేసేటట్టుగా చేయగలిగితే చాలండి. థింగ్స్ తర్వాత ఇంప్రూవ్ అయ్యి మన జీవి చెప్పినట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నేను గెలిపించుకుంటా అని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అన్నాడు అని చెప్పి జీవి అన్నారు కదా. దట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ. జస్ట్ చెవిరెడ్డిని ఒంగోలు నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసిన తర్వాత పట్టుబట్టి నేను తెచ్చుకున్నాడు. మీరు చిన్న ఉదాహరణ చెప్తా. 2009 ఆయన చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నా. 2009 ఎలక్షన్స్లో చిరంజీవి గారు తిరుపతి అభ్యర్థిగా ఉన్నారు. కొంతమంది పోలీసుల్ని పంపించి అక్కడ ఉండేవాళ్ళు ఆయన రూమ్లో డబ్బులు పెట్టి ఎతకడానికి వచ్చారు వాళ్ళు. చెన్నైలో కూడా చేశారు అప్పుడు. చెన్నైలోది తర్వాత అంటే అక్కడ ఏంటి ఒక ప్యానిక్ క్రియేట్ చేసి డబ్బులు పంచుతున్నారు అనేది క్రియేట్ చేసి పోలీసులు వచ్చారు. అది ఎవరు చేశారనేది అక్కడ ఒక ఎస్పీ గారు ఉన్నాడు. ఆ టైంలో నేను కూడా ఉన్నాను అక్కడ ఉండి మీడియా సమక్షంలో ఎతకాలి అని అంటే మీడియా వాళ్ళంతా అప్పుడు ఉన్నారు ఆ హోటల్ కింద ఉన్నారు. గబగబా వచ్చేటప్పటికి పోలీసులు వెళ్ళిపోయారు. అంటే ఏ విధంగా పోలీసులు తలుచుకుంటే ఒక ఎలక్షన్ని ఏ విధంగా వాళ్ళు ట్యాంపర్ చేయగలరు, డిమోరలైజ్ చేయగలరు అభ్యర్థుల్ని అనేటువంటిది చాలా ఇదండి. ఏదేమైనప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఈ రోజు చేసినటువంటి ఒక నిర్ణయాన్ని మనం హర్షించాలి డెఫినెట్ గా. సరే గతంలో జరిగినాయి, ఏమి జరిగినాయి, ఎలా జరిగినాయి, దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అనేటువంటిది తర్వాత రాబోయే రోజుల్లో మాత్రం బయటకు వచ్చేటువంటి వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని విధులకు దూరంగా పెట్టింది అంతే కదా, న్యూట్రలైజ్ చేసేసింది వాళ్ళని. ఏ బాధ్యత లేవు ఇప్పుడు, అలా పడి ఉండాలి అంతే. మళ్ళీ బ్యాక్ డోర్ చేయడానికి కూడా అవకాశం లేదు ఇంకేం. సో ప్రభుత్వం మారి కర్మ కొత్త ప్రభుత్వం వస్తే వీళ్ళ మీద డెఫినెట్ గా ఎంక్వైరీలు ఉంటాయి ఇలాంటి వాళ్ళ మీద. ఏదో చేశారు కాబట్టి ఎన్నికల కమిషన్ ఇచ్చేసింది. వాట్ అబౌట్ లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటే అంతే కదా. మీరు అన్నట్టు లంబా అవుతాను అలాగే వస్తాయి. రైట్. అయితే జీవి చాలా మంది ఇప్పటి వరకు భయపడుతున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ స్టైలు, లేకపోతే ఆయన రాజకీయాలు చేసే స్టైలు. రాజకీయాలు ఏముంది, వేయడం తీయడమే ఇంకా అంతే. అందులో కొత్త రాజకీయం ఉంది. ఇవి లేకపోతే కేసులు పెట్టి వేధించడం, వాళ్ళ పార్టీ నాయకులు మీరు చెప్పినట్టు జోగి రమేష్ భాష కానీ లేకపోతే ఇంకొక ఆయన భాష కానీ, లేకపోతే దాడి చేయడం. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడికి వచ్చాడు కదా 100 మందిని వేసుకుని. సో ఇది వాళ్ళ స్టైల్. జనాన్ని ప్యానిక్ చేసి భయపెట్టడం. దీనివల్ల ఏమైందంటే ఎన్నికలు ఫెయిర్గా జరగవు ఈసారి, ప్రజల ఓటు కూడా వెయ్యనీయరు అనే ఒక భయం ఉండింది. సో ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ఈ యాక్షన్ స్టార్ట్ చేసిందో ఇది ఒక రకమైన గుడ్ సైన్ అనుకోవచ్చా ఫెయిర్ ఎలక్షన్కి? వెంకటకృష్ణ గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకి ఎంపీగా పోటీ చేయడానికి వచ్చాడు, తప్పుపట్టలేం. వచ్చిన వ్యక్తి ఎక్కడైనా సరే కొంతమంది అనుచరులు తెచ్చుకుంటాడు. ఈయన ఏకంగా ఎస్పీని అనుచరులు తెచ్చుకున్నాడు. ఆయన అనుచరుడేనేమో, అంటే అనుచరుడు లెక్క తెచ్చుకున్నాడు ఒక ఎస్పీని. అంటే ఆ ఎస్పీ కన్నా షేమ్ఫుల్గా ఉండాలి వచ్చిన తర్వాత, అట్లీస్ట్ బిహేవ్ చేసిన విధానంలో, లేదా ఈ ప్రభుత్వానికన్నా ఉండాలి. ఎందుకంటే ఒక అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ఏకంగా జిల్లా ఎస్పీని తీసుకొచ్చారు. అది కూడా జనాలు చూస్తుండ్రు, పబ్లిక్ గమనిస్తుండ్రు అనేది కూడా లేకుండా. ఈ ప్రభుత్వంలో పోయింది అదేనండి. ప్రజలంటే భయం లేకుండా పోయింది. మేమంటే భయం కాదు, ప్రజలంటే భయం లేకుండా పోయింది. ఎందుకంటే విక్రమ్ గారికి తెలుసు, సీనియర్ జర్నలిస్ట్ అని చూశాడు. ప్రతిపక్షాలకు భయపడపోయినా ప్రభుత్వాలు ప్రజలకు భయపడతారు. అరే దేనికంటే ఏమనుకుంటారు అని. మనమైనా అంతే కదా, ఏదైనా ఒకటి చేయాలంటే అరే ప్రజలు ఏమనుకుంటారు, చూసేవాళ్ళు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు అనుకుంటాం. అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వానికి అదే ఏమనుకుంటారు అనేది పోయింది. బై హుక్ ఆర్ కుక్ మనం గెలవాలి, గెలిచిన తర్వాత మన దగ్గర పడి ఉంటుంది. అందుకే ప్రజలు భయపెట్టే మార్గం చేసుకున్నారు. సో ఈరోజు తెచ్చుకున్న తర్వాత ఏమైంది అంటే మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఈరోజు ఎస్పీని తెచ్చుకోగలిగారు. అంటే ఈరోజు మీకు అధికారం లేదు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత మీ చేతిలో అధికారం లేకపోతే ఎలా ఉంటుందంటే ఇది మీ పవరు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పవరు.
వైసీపీ వాళ్ళు అంటుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు తోపు ఇట్లా అనుకుంటే అటు అవుతుంది. మరి ఏది ఈ రోజు నీ ఎస్పీని నిలబెట్టు, ఈ రోజు ట్రాన్స్ఫర్ చేశారు కదా, రేపు పొద్దున పోస్టింగ్ చూద్దాం వాళ్ళకి. ఈ జిల్లా నుంచి తీసేశారు, అసలు నువ్వు పోస్టింగ్ చూద్దాం వాళ్ళకి. ఏమైంది నీ పవరు? నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కదా అంటుంటారు కదా. 151 మంది నేను ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, నాకు అధికారాలు ఉంటాయి కదా. ఏది మరి నీ అధికారాలు? ఏది చూద్దాం వాళ్ళని ఎస్పీలుగా మళ్ళా పోస్టింగ్ నువ్వు చూద్దాం. మీరు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, మీకుండే గౌరవము మీకుండే పవర్స్ ఉంటాయి, కానీ సందర్భం. ఇప్పుడు పంచాయతీరాజ్ ఎన్నికలు నడిచేటప్పుడు రాజ్యాంగం ఉండదు కదా, దానికి ఒక రాజ్యాంగం ఉంది. పంచాయతీరాజ్ ఎన్నికలు నడిచేటప్పుడు కూడా అదేంది, నిమ్మగడ్డ రమేష్ గారిని కూడా ఆయన ఆర్డర్స్ ఇచ్చేది ఏంటి, మేం కదా ప్రభుత్వం మాది కదా అన్నట్టుగా మాట్లాడారు. మరి ఏమైంది ఈ రోజు? ఏమైంది ఈ రోజు కూడా నీ ప్రభుత్వమే కదా. మరి నిమ్మగడ్డ రమేష్ గారిని కులం పెట్టి తిట్టావు కదా, ఈ రోజు తిట్టు ఎవరిని తిడతావు? ఈ 6 ఎస్పీలు 5 ఎవరు? ఈ రోజు మీనా గారిని తిడతావా? ఈ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీనా గారిని తిడతావా, లేదా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తిడతావా, లేదా నరేంద్ర మోడీ గారిని తిడతారా? తిట్టు. ఏమైంది నీ పవర్స్? ఇది అంటే మనకు సిస్టంలో కాన్స్టిట్యూషన్ ఎవరి పవర్స్ వాళ్ళకి ఇచ్చింది. నువ్వు ప్రజల ద్వారా ఎన్నుకున్నా, లేకపోతే ఇంకొకరి ద్వారా వచ్చినా, బ్యూరోక్రాట్స్గా ఐఏఎస్ ఐపీఎస్కి వచ్చినా, ఎవరి పవర్స్ వాళ్ళకు ఉంటాయి. ఇది ఈరోజు నేపథ్యం. రెండోది, ఈరోజు అంటే విత్ డ్యూ అపాలజీ వెంకటకృష్ణ గారు ఒక వీడియో ప్లే చేయొచ్చు విత్ యువర్ పర్మిషన్. ఈరోజు పటాభి, మా సహచార అధికార ప్రతినిధి పటాభి గారిని చెరుకూరుపేట అసెంబ్లీ అభ్యర్థి మనోహర్ నాయుడు గారు తిట్టాడు. కంటెస్టెంట్ నాకు తెలియదు, ఒకవేళ పటాభి గారు అతను ఏమని ఉంటే చర్యలు తీసుకోండి. ఈ రోజు ఈ వీడియో ప్లే చేసిన తర్వాత నేను డీజీపీ గారిని అడుగుతాను, ఇతని మీద ఏం చర్యలు తీసుకుంటారు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చర్యలు తీసుకుంటారు చేస్తాం. వినండి ఒక్కసారి, దయచేసి ప్రజలు కూడా ఏమనుకోవద్దు. ఈ బూతులు పంచాయతీ వార్డు నెంబర్ గా గెలవలేనటువంటి ఒక లుచ్చానా కొడుకు, ఒక లఫుట్నా కొడుకు, ఒక వ్యవసనా కొడుకు. నా కొడుకు ఎప్పుడు ఏ రోజు కూడా జనంలో ఉండి ఏదో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీ సంబంధించిన పార్టీ ఆఫీస్ లో కూర్చొని నా కొడుకు దున్నపోతలాగా పంది తిన్నట్టుగా దరిద్రుడు వింటుంటేనే సాక్షిలో వాళ్ళు వేసుకున్నారండి. అసలు అలాంటి వాడికి అభ్యర్థిత్వం ఇవ్వడం నేను చెప్పండి వెంకటకృష్ణ గారు. ఇప్పుడు పట్టాభి గారు ఏదైనా మాట్లాడాలంటే విని కూడా జనం ఓట్లేస్తారండి. అదే నేను అందుకనే కదా వేస్తే జనం ఏంటో కూడా ఆలోచించుకోవాలి. అందుకనే కదా నేను ప్లే చేసింది. ఒకవేళ పట్టాభి గారు ఏదైనా రోగ్స్ బ్లడీ ఫూల్స్ అంతకంటే పెద్ద మీరు తిట్టొద్దు. ఒక్క నిమిషం, నేను తిట్టలేదబ్బా, క్యారెక్టర్ క్యారెక్టర్. సో నేనేమంటే ఇప్పుడు మీరు విన్నారు కదా, టీవీ చూసే వాళ్ళందరూ గమనించారు, మా పార్టీ వాళ్ళు ఉంటారు, వైసీపీ వాళ్ళు ఉంటారు. మీరు ఆలోచించండి, ఇటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. ఇటువంటి వ్యక్తికి రేపు చెరుకూరుపేటకు ప్రజలు ఓట్లు వేస్తారా? కాసేపు వేద్దారు అనుకుందాను. మరి డీజీపీ గారు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు సార్ మీరు? మరి టీడీపీ వాళ్ళు చిన్న పోస్టులు పెడితేనే ఎవరి మీద వచ్చి ఎత్తపోతారే, ఇప్పుడు ఇతని మీద ఏ చర్యలు తీసుకుంటారు? ఎన్నికల కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుంది? ఇది పట్టాభి గారిని తిట్టిందని కాదు నా ఉద్దేశం. ఏ స్థాయిలో టీడీపీ వాళ్ళని అతను థ్రెటన్ చేస్తుండ్రు నాకు అది కనిపిస్తుంది. ఈరోజు పట్టాభి గారు కావచ్చు, రేపు పొద్దున జీవీ రెడ్డి కావచ్చు, రేపు పొద్దున వెంకటేశ్వర గారు కావచ్చు, లేదా ఎనలిస్టుకున్న విక్రమ్ గారు కావచ్చు, లేదా భానుప్రకాష్ రెడ్డి గారు కావచ్చు. ఇష్యూ అది కాదు, మా పార్టీ వ్యక్తిని తిట్టారని నేను చెప్పడం కాదు. రేపు ఎవరైనా కావచ్చు ఆ స్థానంలో ఏ చర్యలు తీసుకుంటే చెప్పండి. ఇప్పుడు డీజీపీ గారు అతను అభ్యర్థిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఇలా తిట్టినా కూడా నేను రేపు ఏప్రిల్ 18వ తేదీన బీఫామ్ ఇస్తానని చెప్తానా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత? అరే భలే ఉన్నారండి, ఏమైనా కొద్దిగా డౌట్ ఉందేమో ఇప్పటిదాకా, దీంతో 100% కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది బీఫామ్. ఈ భూర్త పురాణంతో ఆయనకి బీఫామ్ ఇవ్వడం కన్ఫర్మ్ అయిపోయి ఉంటది. మీరు భలే ఉన్నారు. ఆయన ఉన్నాడు మళ్ళా, ఇందా చెప్పాను కదా జోగి రమేష్ గారి వీడియో ఉంది, అది ఇంకా మా సార్ మీద, అది ఇంకా అది ఇల్లేం అసలు వద్దులే. ఇంత దారుణం ఉంటుందని ప్లే చేస్తే అనుకోలే, నేను వేరే చూసి అనుకున్నా. మీరు ఇప్పుడు ఒకటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. ఒక్కోసారి ఆవేశంలో ఒక మాట 2 మాటలు దొల్లుతారు, అది ఏ పార్టీలో అయినా సరే దొల్లకూడదు, దొల్లుతారు. అయితే దానికి క్షమాపణ చెప్పించుకోవాలి, లేదా ఏదన్నా చట్టపరంగా కూడా చర్యలు తీసుకోండి. మా పార్టీ అయితే మేము తిడతాము, మీరు అనొద్దని మేము చెప్పము. అది ఇదేం దారుణము? రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్గా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఈ స్థాయిలో భాష ఉపయోగిస్తే ఇక సామాన్య ప్రజలు భయపడరా? ఇంకేదైనా అడగాలంటే వాళ్ళ సమస్యలు ప్రభుత్వం అడుగుతారా? దరిద్రం. ఎమ్మెల్యే అభ్యర్థి అంటేనే జుగుప్సాకరంగా ఉంది. ఎమ్మెల్యేలు అయితే ఇంకెలా ఉంటుందో భరించడమే కష్టం. వ్యక్తిగతంగా చిలకలూరుపేట ప్రజలు ఆలోచించుకోండి. ఇలాంటి
సారీ ఇలాంటి అసహించుకునే దుస్సాకరమైనటువంటి మాటలు. వ్యక్తుల్ని అభ్యర్థులుగా పెట్టిన పార్టీని, ఆ పార్టీ నాయకత్వాన్ని, లేకపోతే ఈ పోటీ చేస్తున్న ఈ వ్యక్తిని 1-10 సార్లు ప్రజలే ఆలోచించుకోవాలి. చిలకలూరుపేట ప్రజలే కాదు, మొత్తం రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. రైట్, భానుప్రకాష్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు ఇక ఆ భాష మీద మీరు ఏమైనా మాట్లాడతారా? ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కదా, ఏం చర్యలు తీసుకుంటారు చెప్తారా? యథా రాజా తదా ప్రజ అనేది సాగుతుంది మీకు. అవును, రాజు మంచివాడైతే అన్ని మంచిగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మనల్ని అధికార పీఠంలో కూర్చునింది ఎవరన్నా? ఎంత దుర్మార్గం అంటే, బూతుల శాఖ మంత్రి అనఫిషియల్ గా లేరు, మనకు అంతే ఉన్నారు. బూతుల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ అనఫిషియల్ గా లేరు గాని, అఫీషియల్ గా లేరు గాని అనఫిషియల్ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అనఫిషియల్ గా అందరూ వాళ్ళే, అదే అనఫిషియల్ గా అందరూ వాళ్ళే. ఎంత దుర్మార్గం అంటే, రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోతున్నాయి. ఇది ఉన్న చూస్తే రేపు ఉన్న రాజకీయాలు అడుగు పెడతారన్నా? ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారంటే ఎంత సిగ్గుచేటు. ఎవడు ఇంకిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నా. అసలు ఆ మాటలు ఏంది? మనము నాకు కూడా పంపించారు మిత్రుడు. ఎంత బాధేసిందంటే, అసలు ఏందన్నా ఇమీడియట్ గా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఆయన ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేయండి, సారీ ఆయన టికెట్ డిస్మిస్ చేయండి, లేదా క్యాన్సిల్ చేయండి. భుజం తట్టి లేదు ఇంకా తిట్టు అనే ముఖ్యమంత్రి ఉన్నాడు. మన దురదృష్టం ఏం చెప్పేది? మంచి ఇదే గాని ఆ స్థానంలో ఎవరున్నా సరే ఇలా ఇలాగ తిట్టే ఇమీడియట్ గా వాళ్ళని అభ్యర్థాన్ని క్యాన్సిల్ చేసి ఉండేవాళ్ళు. ముఖ్యమంత్రిగా చిత్తశుద్ధి లేదన్నా. చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి ఉంటే ఇలాగే జరుగుతుంది. ఎంత దురదృష్టం. ఇలాంటి ఎమ్మెల్యే అన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకోవాలి చెప్పండి? ఇలాంటి బూతులు తిట్టే నీకు ఏదైనా ఉంటే పాలసీ విషయాల మీద మాట్లాడయ్యా. ఆయన ఇది చేశాడు, ఇది చేయాలని నేను నన్ను గెలిపిస్తే నా చిలకలూరుపేట ప్రజలకి, నా అసెంబ్లీకి నేను చేస్తానని చెప్పి నువ్వు చెప్పు. నీకు పట్టాభి లేకపోతే ఇంకో లీడర్ మీ పార్టీనో నిన్నో లేకపోతే మీ నాయకుడినో విమర్శించారనుకో, ఆరోపణలు చేశారనుకో, నువ్వు కూడా విమర్శించు, ప్రత్యారోపణలు చెయ్యి. యూ హ్యావ్ ఎవ్రీ రైట్, యూ హ్యావ్ ఎవ్రీ ఫ్రీడమ్. అంతేగాని మనుషులు వాడే భాష అది కాదు. అది కాలకేయులు వాడతారు. అదేదో సినిమాలో, బాహుబలి సినిమాలో కాలకేయులు భయంకరంగా వాళ్ళు బెటర్ వీళ్ళకంటే, ఇలా మాట్లాడే వాళ్ళకంటే సిగ్గుపడాలి. అదే మన కలియుగంలో ఉన్నామా రాతి యుగంలో ఉన్నామా నాకైతే అర్థం కాదు. కాలకేయ యుగంలో ఉన్నారు. నాకు కూడా తిరుపతిలో సేమ్ ఎక్స్పీరియన్స్. పాప నా కుటుంబంలో నా భార్య నా పిల్లలు బాధపడ్డారు. నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నట్టు మాట్లాడితే 20 రోజులు పెట్టారన్నా. రోజు ప్రెస్ క్లబ్ లో 4-5 ప్రెస్ మీట్లు రోజు పాప ఇంట్లో బాధపడుతుంటే చాలా బాధపడ్డారు పాప నా భార్య గాని నా బిడ్డలు గాని. ఏంది నాన్న ఎందుకు మనం చేయలేని తప్పుకి ఏంది వీళ్ళు మాట్లాడుతున్నారంటే, మా పార్టీలో ఒక పెద్ద నాయకుడు ఫోన్ చేసి, మీరేం బాధపడద్దమ్మా, రాజకీయాలు అంటే నీచులు ఉన్నారు అని చెప్పి సమాధానించడం జరిగింది. ఇటు మా కుటుంబానికి, పట్టాభన్న కుటుంబానికి ఎవరో ఒకరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అండగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ అండగా ఉన్నారు. ఇలాంటి నీచుల్ని ఎట్టి పరిస్థితులన్నీ శాసనసభలోకి కానీ అడుగు పెట్టనివ్వమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సభలను తీసుకుంటున్నారన్నా. ఎఫెక్ట్ రాష్ట్రం మొత్తం మీద పడుతుంది. కాబట్టి వెంటనే ఇలాంటి అభ్యర్థిని తొలగించాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నా. వాళ్ళు తొలగించకపోయినా ప్రజలు తొలగించాల్సిందే. ప్రజలు ఇలాంటి కల్చర్నే తొలగించాలి. ప్రజలు ఇలాంటి సంస్కారం లేని పార్టీలని లేదా నాయకుల్ని ప్రజలు తొలగించాలి. రైట్, దీని మీద మనతో మాట్లాడడానికి పట్టాభి గారు టెలిఫోన్ లైన్ ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. పట్టాభి గారు నమస్తే. నమస్కారం వికే గారు. పట్టాభి గారు ఇప్పుడే ఒక వీడియో అనుకోకుండా మన జీవి లైవ్ లో ప్లే చేశాడు. దాన్ని అంటే మైక్ దగ్గర పెట్టుకుని వినిపించాడు. అది అంటే ఐఎమ్ సారీ టు సే, నాకు అది అంత వల్గర్ గా ఉంది అని అంటే నేను ఒప్పుకునేవాడిని కాదేమో. నేను మీ అనుమతితో వీడియో ప్లే చేస్తా అంటే, ఇంతకుముందు నేను చూసా వీడియో, అది ఆయన ఇది ప్లే చేశాడు. చాలా భయంకరంగా ఉంది. ఐఎమ్ సారీ. సో అంటే కాదు, దాని మీద మీ ఫీలింగ్స్ ఏంటి కాదు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి నేను అడగను. ఏముంటుంది అభిప్రాయం, ఎంత బాధగా ఉంటుందో తెలుసు నాకు. కాకపోతే దీని మీద మీరు ఏమైనా కంప్లైంట్ చేశారా? ఈసీ కానీ పోలీస్ కానీ ఏమైనా కంప్లైంట్ చేశారా? వికే గారు, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి సైకో వాళ్ళందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ అంటే తాడేపల్లి ప్యాలెస్. అక్కడ ఉన్నటువంటి సైకో సంఘ నాయకుడు ఎవరైతే ఉన్నాడో
ఆయనకి ఇటువంటి సైకోగాళ్ళు అంటే చాలా ఇష్టం. ఎవడెక్కువ బూతులు మాట్లాడతాడో, ఎవడు ఈ రకంగా అసభ్యంగా మాట్లాడతాడో వాళ్ళందరూ ఆయనకి ఆత్మ బంధువులు అనమాట. వాళ్ళందరినీ పెంచి పోషిస్తూ ఉంటాడు, సమాజం మీదకి వదులుతూ ఉంటాడు. 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ ఆ సైకోగాళ్ళనే మళ్ళీ రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెడతా ఉన్నాడు. ఇంకా రేపు వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఇంకా ఇటువంటి అసభ్య పదజాలాన్ని, ఇటువంటి దూషణల్ని చట్టసభల్లో కూడా తీసుకెళ్లాలనుకోవటం మన దౌర్భాగ్యం. ఏముంది, ఇవాళ మిమ్మల్ని తిట్టారు, రేపు ప్రజలను తిడతారు. అంతే కదండి. ఓటర్లను తిడతారు, ప్రతి పౌరుని తిడతారు. ఎందుకంటే వాళ్ళ కల్చర్ అది. నోరు ఫినాయిల్ తోనో హార్పిక్ తోనో కడిగినా పోదు అది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిత్యం ఒక పోటీ నడుస్తూ ఉంటుందండి. ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి ఈ సైకో సంఘ అధ్యక్షుడు ఈ పోటీని నిర్వహిస్తూ ఉంటాడు అనమాట. రాష్ట్రంలో ఎవడు బాగా బూతులు మాట్లాడగలడు, ఎవడు బాగా మహిళల్ని అసభ్యంగా దూషించగలడు, ఎవడు ఎక్కువగా అఘాయిత్యాలకు పాల్పడగలడు, ఇది ఒక పోటీ నడుపుతూ ఉంటాడు. ఈ పోటీలో ఎవడు నెగ్గితే వాడే క్యాండిడేట్. రేపు ఇంకా వేరే అక్కర్లా. రేపు ఎన్నికల్లో నిలబడే క్యాండిడేట్ యొక్క విద్యార్హతలు ఏంటి, అతనికి ఏమైనా గతంలో ఏమైనా సమాజ సేవ చేశాడా, లేదంటే సమాజానికి ఏమైనా ఉపయోగపడతాడు, ఇవేం అక్కర్లా. ఈ సైకో సంఘ అధ్యక్షుడికి కావాల్సింది ఏంటి, వాడు ఎంత పెద్ద రౌడీగాడు, బాగా జేబులు కొట్టేయగలడా, బాగా కబ్జాలు చేయగలడా, దాడులు బాగా చేయగలడా, బూతులు బాగా తిట్టగలడా, ఇది ఆయనకు కావాల్సినటువంటి బయోడేటా. ఇవి ఆయన టిక్ పెట్టుకునేటటువంటి బాక్సులు ఇవన్నమాట. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు దక్కుతాయి. ఈ క్వాలిఫికేషన్స్ అన్ని బాగా ఉన్నాయి కాబట్టి చిలకలూరుపేట టికెట్ 2 సార్లు మార్చి 3వ ఈ పిల్ల సైకో గారికి ఇచ్చాడు. కాబట్టి వాళ్ళ ప్రజలేం ఆశ్చర్యపోవట్లేదండి. వాళ్ళ చెప్పులు ఇసురు కొడతా ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కంటే ఇటువంటి పనులు చేస్తేనే. ఇవాళ మామూలుగా చెప్పులు ఇసురేస్తారండి. ఇవాళ చెప్పులు వేయించిన పరిస్థితులు ఎందుకున్నాడు ఈ సైకో సంఘ అధ్యక్షుడు అంటే ఇటువంటి పిల్ల సైకోలందరినీ పెంచి పోషిస్తా ఉన్నాడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చెప్పులు పడతా ఉన్నాయి అతని మీద. కాబట్టి ఖచ్చితంగా ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టికి మేము తీసుకెళ్తాం. ఆల్రెడీ దీనిపైన పార్టీలో ఒక నిర్ణయం తీసుకున్నాం. అది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, ఫిర్యాదు చేస్తాం. గతంలో పోలీస్ కంప్లైంట్లు అనేకం ఇచ్చాం వీకే గారు. ఉపయోగం ఏముందండి? ఇవాళ రాష్ట్ర కాదు వాళ్ళ పార్టీ నాయకత్వం అతన్ని పోటీని అంటే అతన్ని అనౌన్స్ చేశారు కానీ ఇన్ఛార్జ్ గా ఇంకా టికెట్ బీఫామ్లు ఇదంతా స్టార్ట్ అవ్వలేదు కదా. నిజానికైతే ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా అతనికి ఇవ్వకూడదు, పాయింట్ నెంబర్ 1. అయినా సరే మేము ఇలాంటి వాళ్ళకైతే మాకు కావాల్సిందే ఇలాంటి వాళ్ళు అని వాళ్ళు అనుకున్నా ఎలక్షన్ కమిషన్ ఏమన్నా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఇలాంటి వాళ్ళు అదే ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వాళ్ళు బరిలో పోటీలో ఉండడానికి వీలేదని ఏమన్నా ఉన్నాయో అది చూస్తే బెటర్. అంటే ఐ వాంట్ టు అంటే కట్టడి చేయొచ్చండి. ఎలక్షన్ కమిషన్ కి అన్ని అధికారాలు ఉన్నాయి. ఈ రకంగా అసభ్య పదజాలాలు ఉపయోగించే వారిని కట్టడి చేసే అన్ని అధికారాలు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా మేము ఆ దిశగా ఏం చేయాలి అది చేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వాళ్ళని మారుస్తారు అనుకోవటం అది మన కలేనండి. ఇప్పుడు సొంత చిన్నానని గొడ్డలు పెట్టేసినటువంటి వాడిని పక్కన పెట్టుకుని ఊరేగుతా ఉన్నాడు ఓట్లేమని చెప్పి. కాబట్టి రేపు చిలకలూరుపేట వచ్చి కూడా ఈ పిల్ల సైకో గారిని పక్కన వేసుకుని మళ్ళీ అడుగుతారు కూడా. మొన్న మా వాడు ఒక వీడియో మాట్లాడేది విన్నారా మీరు? పట్టాభిని బాగా తిట్టాడు విన్నారు కదా, మరి నచ్చిందా మీకు, బాగా అనిపించిందా అని కూడా అడుగుతాడు సిగ్గు లేకుండా. అటువంటి నీచుడు కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఆ సన్నివేశం మనం చూసిన ఆశ్చర్యపోకర్లా రేపు చిలకలూరుపేటలో రేపు ప్రచారానికి వచ్చి ఇది కూడా మాట్లాడతాడు. కాబట్టి అందుకనే ఇవాళ సైకో పోవాలి, సైకిల్ రావాలని ఊరికి అనట్లేదండి. మన దౌర్భాగ్యం రాష్ట్ర చరిత్రలో ఇటువంటి సైకో గారి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడని మనం ఎప్పుడు కూడా అనుకోలేదు, కానీ అయ్యాం. మన దౌర్భాగ్యం. కాబట్టి రేపు మే 13 ఎప్పుడెప్పుడు వస్తుందని ప్రజలందరూ ఎందుకు ఎదురు చూస్తా ఉన్నారంటే ఈ సైకోగాళ్లతో పనిలాగా ఎదురు చూస్తా ఉన్నారు మే 13 ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఆ రోజు తేలిపోతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ పటాబ్ గారు లైన్లోకి వచ్చినందుకు. సో ఇక్కడ మనకి ఈ ఎపిసోడ్తో ఇంకొక ఇదేం వస్తుందంటే భానుగారు, ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే పచ్చి అబద్ధాలు, అభూత కల్పనలు ఎక్కడితో పట్టుకొచ్చి దేనికో లింక్ పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, లేకపోతే వాడేదో చెప్పాలనుకుంటాడు, వాడు చెప్తే వాడు నమ్మడం. అందుకని ఏం చేస్తాడు, ఆంధ్రజ్యోతి
బ్రేకింగ్ నేస్తాం కదా మేము టీవీలో ఏబిఎన్ బ్రేకింగ్ అని, అది అలాంటి గ్రాఫిక్ ఒకటి చేసి మా పేరు మీద వదులుతాడు జనంలోకి, లేకపోతే ఇంకొక ఛానల్ది, లేకపోతే ఇంకొక మీడియాది. ఏదైతే ప్రజలు నమ్ముతారో అవి అలాంటి వాళ్ళని తీసుకొని ఇది చేస్తూ ఉంటాడు. ఇవే కాదు, మీ పేరు మీద ఒకటి వదులుతాడు, మీకు తెలియదు అది. లేకపోతే అచ్చెన్నాయుడు రిలీజ్ చేసినట్టుగా ఎవరినో తొలగించినట్టుగా పార్టీ నుంచి ఒక ఫేక్ లెటరేట్ మీద ఒకటి, ఇటువంటి చూసాం కదా. తర్వాత ఇలాంటి వీడియోలు. సో వీటి మీద కూడా ఎలక్షన్ కమిషన్ నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఏపీలోనే ఎక్కువ ఉంది ఈ పరిస్థితి. దీనికి అలవాటు పడ్డారు ఆ పేటిఎం బ్యాచ్. కాబట్టి ఈసీకి ఇటువంటి చెప్పాల్సిన అవసరం ఉంది మీలాంటి వాళ్ళందరూ కదా. ఖచ్చితంగా నీచ నికృష్ట రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ. నీచ నికృష్ట రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ. ఖచ్చితంగా ఈరోజు పటాబన్నకి జరిగినటువంటి పటాబన్న మీద చేసినటువంటి విమర్శ ఇది చాలా దౌర్భాగ్యం. కాబట్టి దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వారి మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలి. ప్రజాక్షేత్రంలో రేపు ఇలాంటి వాళ్ళు చట్టసభలకు వస్తే ఏమన్నా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద ఏముందో ఒకసారి రూల్ పొజిషన్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. వీళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందో ఖచ్చితంగా దీని మీద మేము కూడా ఒకసారి పెద్దలతో మాట్లాడి ఏ విధంగా దీన్ని ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయాలో మేము కూడా చేస్తాం. ఎందుకంటే ఈ రోజు పటాబ్ గారికి జరిగింది, రేపు ఇంకొకటి జరుగుతుంది, మొన్నటి ఇంకొకటి జరుగుతుంది. ఎక్కడో ఒక చోట దీన్ని కంట్రోల్ చేసే అవకాశం లేకపోతే విచ్చలవిడిగా వీళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. వీళ్ళు భూత పురాణాలు వినేదానికి ఎవరు రాజకీయ నాయకులు సిద్ధంగా లేరన్నా. ఈరోజు సౌమ్యంగా ఉన్నాం. టిట్ ఫర్ టాట్ అనేది ఉంటుంది రాజకీయాల్లో దెబ్బకి. కానీ ఆ సాంప్రదాయం లేదు, అలాంటి చర్యలు ఉండకూడదని చెప్పి కోరుకుంటున్నాం. ఏం మాకు రాదన్నా, మాకు తెలియదన్నా అంటే రాజకీయాల నాయకులకి తెలియదా ఏ విధంగా వ్యవహరించాలని? కానీ ఒక జాతీయ పార్టీలో మాకు నేర్పినటువంటి ఈ పాఠాలు సౌమ్యంగా ఉండమని చెప్పి, కాబట్టి ఎక్కడ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉన్నాం. కానీ ఇలాంటి దుర్మార్గుల్ని చట్టసభకి పంపించకూడదు అనుకుంటున్నాం. ఏ విధంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని దీని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందో ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం. రైట్ విక్రమ్ గారు, ఈ టైప్ ఆఫ్ అంటే దాన్ని ఏమన్నా కూడా ప్రచారం అనడానికి కూడా లేదు. దాని ప్రచారం కదా, ఇంకేదో పదం వాడాలి. అంటే అభూత కల్పనల్ని సృష్టించి జనంలోకి వదలడం, గోబెల్స్. అంటే దానికంటే ముందు ఈయన పట్టాభి గారి ఇన్సిడెంట్ ఆయన్ని తిట్టడం అనేది విమర్శ కూడా కాదు, అది విమర్శ కాదు, అది పచ్చి దాడి వెర్బల్ అటాక్. అది కొత్తది కాదండి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి మీద అసెంబ్లీలో బయట అది ఒక ఆనవాయితీగా చేసుకొని తిట్టడం అనేటువంటిది మొదలైంది. వికటాటహాసాలు చేశారు. ఆయన చాలా ఇంతకంటే దారుణంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా. అవును, అటువంటి వాళ్ళ మీద పార్టీ పరంగా వాళ్ళు చర్యలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మిగతా వాళ్ళు రెచ్చిపోతారు, ఎంబోల్డెన్ అవుతారు. అంటే ఎప్పుడైతే ఇటువంటి పదజాలం ఉపయోగిస్తున్నారో అటువంటి నాయకులను కట్టడి చేయకపోతే, ఇప్పుడు ప్రతిదీ ఎలక్షన్ కమిషన్ చూసుకోలేదండి. ప్రతి పార్టీలో కూడా కొంత ఉండాలి, విభాగం ఉండాలి. అదేంటి, వాళ్ళ పార్టీ ప్రతిష్టకి ఎవరైతే దిగజారుస్తున్నారో, ఎవరైతే భంగకరంగా ఉంటున్నారో వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంటుంది. కానీ ఆ పార్టీ ప్రోత్సహిస్తున్నప్పుడు ఏమవుతుంది, మిగతా వాళ్ళు కూడా అదే లైన్ లో వెళ్ళిపోతారు. అన్ఫార్చునేట్ గా అంతా అదే దారిని పడుతున్నారు. కాబట్టి సరే, చట్టపరంగా ఎవరన్నా ఉంటే కనుక దే కెన్ ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీస్. డెఫినెట్గా ఈసీకి మాత్రం కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇప్పటికైనా కూడా వైఎస్ఆర్సీపీలో ఒక పునరాలోచన జరగాలండి. అంటే ప్రజలు ఆలోచించాలి, ఎందుకు ఆలోచించాలి. ఇప్పుడు చిలకలూరుపేట లాంటి నియోజకవర్గంలో గతంలో చాలా గొప్ప వాళ్ళు దానికి ప్రాతినిధ్యం వహించారు, ఆ నియోజకవర్గాన్ని. కాబట్టి ఆ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించేటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధి ఉన్నాడో ఎవరిని మనం ఎన్నుకుంటున్నాం అనేటువంటి స్పృహ కూడా వాళ్ళకు ఉండాలి. అవును, రైట్. సో ఇలాంటివి జరగకుండా ప్రస్తుతానికి ఈసీ దిక్కు కాబట్టి ఈసీ కఠినంగా వ్యవహరించాలని కోరుకుంటూ